Dear friends, welcome to my channel Kumar CS Lectures. In this video, I would like to explain the variables concept in C language. Okay, so first of all, what is variable in C or any other programming languages? Okay, so variable ante enti. Okay, very important concept. So any other language, the concept is same, but the syntax is different. Okay, so what is the variable లేదా how to define a variable అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వేరియబుల్ డెఫినేషన్. సో వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ది మెమోరీ లొకేషన్. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ది మెమోరీ లొకేషన్. సో ఇక్కడ మెమోరీ లొకేషన్ మీన్స్ ఇన్ కంప్యూటర్ ఈజ్ ద మెమోరీ ఈజ్ దేర్. ఓకేనా, సో ఎనీ కంప్యూటర్ తీసుకున్నప్పటికీ కూడా మనకు మెమోరీ లొకేషన్, కంప్యూటర్ మెమోరీ అనేది ఉండడం జరుగుతుంది. సో డిఫరెంట్ మెమోరీ లొకేషన్స్ అనేవి ఈ విధంగా ఉండడం జరుగుతాయి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది మెమోరీ లొకేషన్ అంటే ఈ మెమోరీ లొకేషన్కి మనము ఏదో నేమ్ ఇస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ ద వేరియబుల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వేరియబుల్? మరి దేనికోసం యూజ్ చేస్తాము ఈ వేరియబుల్ కాన్సెప్ట్ని ప్రోగ్రామింగ్ సి లాంగ్వేజ్లో అంటే? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటాని స్టోర్ చేయడానికి వేరియబుల్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వేరియబుల్ టేక్ ద డిఫరెంట్ వాల్యూస్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఓకే, సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకు ఈ వేరియబుల్ అనేది డిఫరెంట్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఓకేనా, అంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సి లాంగ్వేజ్ ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ అంటే ఏంటి? సో ప్రోగ్రామ్ మీన్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే సి లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ రాయడానికి మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రాయడం జరుగుతుంది. సో ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో మనము డాటాని స్టోర్ చేసుకోవడం కోసము, సో ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే దాంట్లో ఇన్పుట్ ఇవ్వాలి కదా కంపల్సరీ. సో ఆ ఇన్పుట్ ఇవ్వాలి అంటే దాంట్లో మనము డాటాని స్టోర్ చేయాలి. సో డాటాని స్టోర్ చేయాలి అంటే కంపల్సరీ ఏ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అంటే వేరియబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు డెఫినేషన్. ఓకే, రైట్. మరి సో ఏ లాంగ్వేజ్ తీసుకున్నప్పటికీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, సపరేట్గా గ్రామర్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే దానికి సపరేట్ గ్రామర్. అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్కి సింటాక్సెస్ అంటాం. ఇక్కడ దీంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏమంటామంటే సింటాక్సెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సింటాక్సెస్. సో మరి ఈ వేరియబుల్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాము, ఏ విధంగా రాస్తాము ప్రోగ్రామింగ్లో అంటే, ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాము అనేది వెరీ ఇంపార్టెంట్. దీనికి సింటాక్స్ ఏ విధంగా రాస్తాము అంటే, సో డేటా టైప్ స్పేస్ వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 కామా వేరియబుల్ 3 కామా అప్ టు వేరియబుల్ n semicolon. Okay, we can declare the n number of variables. సో ఇక్కడ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో డేటా టైప్ వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 కామా వేరియబుల్ 3 కామా అప్ టు వేరియబుల్ n, ఒకేసారి మనము n నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకు డిక్లేర్ చేయాలి మరి? వై వీ నీడ్ డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్? బికాస్ బిఫోర్ యూజింగ్ ద వేరియబుల్, ఆ వేరియబుల్ మస్ట్ బి డిక్లేర్డ్. ఓకే, సో కంపల్సరీ మనం ఒక వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నామంటే ఆ వేరియబుల్ కంపల్సరీ అది డిక్లేర్ చేయబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఏదైనా ఒక వాల్యూని మనము
సో ఎక్స్ ఈక్వల్ టు 10 అని రాస్తున్నాం, ఎక్స్ ఈక్వల్ టు 10. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ రాసినప్పుడు సో ఇక్కడ ఈ వేరియబుల్ అనేది డిక్లేర్ చేయబడలేదు అనుకోండి, సో అప్పుడు ఇది అన్డిఫైన్డ్ వేరియబుల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అన్డిఫైన్డ్ వేరియబుల్ అనేది మనకు ప్రోగ్రాంలో ఎర్రర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ బిఫోర్ యూజింగ్ ద వేరియబుల్ దట్ వేరియబుల్ మస్ట్ బి డిక్లేర్డ్. ఓకేనా, డిక్లేర్ చేయాలి. సో రైట్. సో ఇక్కడ డేటా టైప్ వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3 టు వేరియబుల్ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని మనము డిక్లేర్ చేయొచ్చు ఎట్ ఏ టైమ్. ద వేరియబుల్స్ ఆర్ సపరేటెడ్ బై ద కామాస్. వేరియబుల్స్ అనేవి ఏ విధంగా సపరేట్ చేయాలి? కామాస్తో సపరేట్ చేయాలి. లాస్ట్ వేరియబుల్కి మనము సెమీకోలన్. ఓకే, సో సింపుల్గా ఏంటంటే ఇది ఒక ప్రిన్సిపుల్ లాగా గుర్తుంచుకోవాలి. సింటాక్సెస్ని మనకు గ్రామర్లో ఇంగ్లీష్లో ఏ విధంగానైతే సో టెన్సెస్ని మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏ విధంగా మనము సబ్జెక్ట్ ప్లస్ V1 వర్బ్ ప్లస్ ఈ విధంగా గుర్తుంచుకుంటామో అదేవిధంగా ఇక్కడ సింటాక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సి లాంగ్వేజ్ అనేది ప్రోగ్రామింగ్ రావాలి అంటే కంపల్సరీ ప్రతిదీ కూడా ఏదైతే ప్రోగ్రామింగ్ రాస్తున్నామో ప్రతిదానికి ఒక మీనింగ్, ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, సో రైట్. మరి వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్ అంటే ఏంటి? సో డేటా టైప్ మీన్స్ ఎ టైప్ ఆఫ్ డేటా ద వేరియబుల్ కెన్ హోల్డ్. ఓకేనా, ద వేరియబుల్ కెన్ హోల్డ్ అంటే ఒక వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుందో దాన్ని ఇక్కడ మనము డేటా టైప్ అని నిర్వచించడం జరుగుతుంది. సో సింపుల్గా డేటా టైప్ అంటే ఏంటంటే ఇక్కడ ఎ టైప్ ఆఫ్ డేటా. ఓకే, రైట్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాము? ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. సో ఎగ్జాంపుల్లో డేటా టైప్ అంటే మనకి ఇక్కడ ఇంటీజర్ కావచ్చు. అది డేటా టైప్ క్లాస్లో మనము ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ డేటా టైప్స్ మరియు సెకండరీ డేటా టైప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా మనకి డేటా టైప్స్ అనేవి సి లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ క్లాస్లో డేటా టైప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి. డేటా టైప్ ఏంటి? ఇంట్, నెక్స్ట్ వేరియబుల్ 1 ఏ, వేరియబుల్ 2 బి, వేరియబుల్ 3 సి, సెమీకోలన్. ఓకే, సో ఈ విధంగా మనము 3 నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఒకేసారి మనము స్టోర్ చేసాం, సో డిక్లేర్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా టైప్ యొక్క వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి అంటే ఫ్లోట్ ఎక్స్ కామా వై కామా జెడ్. నెక్స్ట్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి అంటే క్యారెక్టర్ సి. ఓకే, సెమీకోలన్. సో ఇక్కడ సింటాక్స్ ప్రకారంగా మనము కంపల్సరీ రాయాలి. ప్రోగ్రామింగ్లో సింటాక్స్ ప్రకారంగా మనము మెన్షన్ చేయాలి. సో సింటాక్స్ ఏముంది? డేటా టైప్ స్పేస్ వేరియబుల్ 1 కామా వేరియబుల్ 2 కామా వేరియబుల్ 3. సో వేరియబుల్ ఏంటంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఎన్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇక్కడ ఎన్ ఈక్వల్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, సో ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇక్కడ ఎన్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, ఓన్లీ 1 వేరియబుల్ కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. సో ఈ విధంగా వేరియబుల్ డిక్లరేషన్. సో ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్. ఇదేంటి? ఇక్కడ వేరియబుల్ నేమ్స్. సో ఈ వేరియబుల్ నేమ్స్ ఏమి ఇచ్చాము? ఇక్కడ ఏ కామా బి కామా సి, ఎక్స్ కామా వై కామా జెడ్ అండ్ క్యారెక్టర్ సి. ఇవి డేటా టైప్స్, ఇవి వేరియబుల్ నేమ్స్. సో రైట్. సో ఇక్కడ వేరియబుల్ నేమ్స్, మరి వేరియబుల్ నేమ్స్ ఇక్కడ ఎక్స్ కామా వై కామా జెడ్, ఏ కామా బి కామా సి మరియు సి అనేది ఇక్కడ తీసుకున్నాము. సో మరి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఒక వేరియబుల్ నేమ్ రాయాలి అంటే కంపల్సరీ కొన్ని రూల్స్ అనేవి మనము పాటించాలి. సి లాంగ్వేజ్లో కొన్ని రూల్స్ అనేవి పాటించాలి. దట్ ఆర్ కాల్డ్ వేరియబుల్ నేమ్ రూల్స్. ఓకే, సో ఇక్కడ చూడండి పైన మెన్షన్ చేశాను ఇక్కడ వేరియబుల్ నేమ్ రూల్స్. సో ఇక్కడ ఒక 5 రూల్స్ మనం తీసుకోవడం జరిగింది. ఆ 5 రూల్స్లో ఒకసారి చూడండి. ద వేరియబుల్ నేమ్ కంటైన్స్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ అండర్స్కోర్ ఓన్లీ. ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ మనం సూచించేటప్పుడు సో ఇక్కడ ఆల్ఫాబెట్ తీసుకోవచ్చు, డిజిట్స్ తీసుకోవచ్చు మరియు అండర్స్కోర్ అనే స్పెషల్ క్యారెక్టర్ మాత్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ వైట్ స్పేస్ ఆర్ నాట్ అలౌడ్. వైట్ స్పేసెస్ నాట్ అలౌడ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ద వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. Next, fourth one, so the variable name start with an alphabet.
వేరియబుల్ నేమ్ కంపల్సరీ దేంతో స్టార్ట్ కావాలి, ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ కావాలి. సో నెక్స్ట్ ద వేరియబుల్ నేమ్ ఈజ్ ద కేస్ సెన్సిటివ్, అంటే అప్పర్ కేస్ లెటర్స్ రాసినటువంటి వేరియబుల్ వేరు, లోయర్ కేస్ రాసినటువంటి వేరియబుల్ అనేది వేరు అవుతుంది. వీటికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ వన్, నెంబర్ 1కి ఇట్ కంటైన్స్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, అండర్ స్కోర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 1 అనే వేరియబుల్ తీసుకున్నాం, సమ్ 1 అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆల్ఫాబెట్స్ యూజ్ అయినాయి, నెక్స్ట్ డిజిట్స్ యూజ్ అయింది. ఓకే, సో అండర్ స్కోర్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ స్కోర్ ఏంటి, ఇక్కడ సమ్ అండర్ స్కోర్ 1. సో ఇది వేరియబుల్గా కన్సిడర్ చేస్తాం, సమ్ అండర్ స్కోర్ 1. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్, వైట్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ SUM1 ఈ విధంగా రాసామనుకోండి, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. ఓకే, ఇక్కడ ఏముంది, స్పేస్ అనేది ఇచ్చాము కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. సో కీవర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్ అనేవి డిఫైన్ చేయడం జరిగింది. అవి 32 కీవర్డ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్, ఓకే, ఇఫ్, ఓకే, ఇంట్, క్యార్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి మనకు 32 కీవర్డ్స్. ఓకేనా, వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్, వైల్, ఫర్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్. అవి అనదర్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. కీవర్డ్స్ 32 కీవర్డ్స్ అనేవి మనకు ఉంటవి. ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ రిజర్వ్డ్ వర్డ్స్. సో ఆ వర్డ్స్ని మనము వేరియబుల్ నేమ్గా యూజ్ చేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైల్ అనేది కీవర్డ్, ఆల్రెడీ సి లాంగ్వేజ్లో కీవర్డ్, కాబట్టి ఇక్కడ మనం వేరియబుల్ నేమ్గా యూజ్ చేసుకోవద్దు. ఓకే, దాని మీనింగ్ అది. నెక్స్ట్ స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్. ఎవ్రీ వేరియబుల్ నేమ్ సో మస్ట్ అండ్ షుడ్ స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే మనము సమ్ అనే వేరియబుల్ తీసుకున్నప్పుడు 1 2 సమ్ అని తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ వేరియబుల్ నేమ్. వై? బికాస్ సో ఇక్కడ స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్, వేరియబుల్ నేమ్ స్టార్ట్ విత్ అన్ ఆల్ఫాబెట్. ఓకేనా, కంపల్సరీ ఇక్కడ ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ కావాలి. A to Z క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ అయినా యూజ్ చేసుకొని మనము వేరియబుల్ నేమ్ను స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కేస్ సెన్సిటివ్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్స్తో సమ్ అని తీసుకున్నాము, క్యాపిటల్ లెటర్స్తో సమ్ అని వేరియబుల్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్ ఆర్ నాట్ సేమ్. ఓకే, ఈ 2 వేరియబుల్స్ అనేవి ఇది వేరియబుల్ అవుతుంది, ఇది వేరియబుల్ అవుతుంది, కానీ ఈ 2 వేరియబుల్ ఏంటి ఇక్కడ మనకు నాట్ సేమ్ వేరియబుల్ కాదు. ఓకే, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము ఒక వేరియబుల్ నేమ్ సూచించేటప్పుడు, వేరియబుల్ డిక్లరేషన్లో ఒక వేరియబుల్ నేమ్ సూచించేటప్పుడు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తూ వేరియబుల్ నేమ్ని ఇవ్వాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఇది డిక్లరేషన్. ఓకే, సో డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ ఏంటి, డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ ఏంటి, ఇక్కడ మనకు డేటా టైప్ వేరియబుల్ 1, వేరియబుల్ నేమ్ 2, వేరియబుల్ 3 అప్ టు వేరియబుల్ n, సెమీకోలన్ కంపల్సరీ. ఎవ్రీ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఎండ్ విత్ ఏ సెమీకోలన్. ఓకే, సో రైట్. ఇక్కడ ఈ 3 డిక్లరేషన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఇంటీజర్ a, b, c సెమీకోలన్, ఫ్లోట్ x, y, z సెమీకోలన్, క్యారెక్టర్ c సెమీకోలన్. సో ఇప్పుడు ABC ఆర్ ద వేరియబుల్స్. సో విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్? ఏ టైప్, ఇక్కడ టైప్ మెన్షన్ చేస్తున్నాం కదా, ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ABC ఆర్ ద ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, సో ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కెన్ స్టోర్ ఓన్లీ ద ఇంటీజర్ వాల్యూస్. ఓకే, కెన్ స్టోర్ ఓన్లీ ద ఇంటీజర్ వాల్యూస్. సో మనకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాము, వేరియబుల్ అంటేనే ఏంటి, ఇక్కడ మనకు యూజింగ్ ద స్టోర్ ద డేటాని స్టోర్ చేసుకుంటుంది. మరి ఈ వేరియబుల్స్ అనేవి డేటాని స్టోర్ చేసుకోవాలి. మరి ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి? ఒక వేరియబుల్ అనేది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది 12, 13, తర్వాత 50, 100 ఈ విధంగా ఇది ఒక డేటా, ఇది ఇంటీజర్ డేటా.
నెక్స్ట్ 12.5, 13.60, 100.123 ఈ విధంగా ఉందనుకోండి. సో ఇలాంటి డేటాను మనం ఏమంటాము, ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా. నెక్స్ట్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ, సో క్యాపిటల్ ఏ, బి, తర్వాత ఎస్, ఎక్స్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి. లేదా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్, అంపర్సండ్, అడ్రస్, లేదా ఏవైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేయడానికి మనం క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా టైప్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏబిసి ఆర్ ద వేరియబుల్స్. ఓకే, సో వేరియబుల్స్, విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, ఏ టైప్ మెన్షన్ చేసాం మనం ముందు, ఇంటీజర్. సో కాబట్టి ఏబిసి ఆర్ ద ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. దట్స్ వై ద ఏబిసి వేరియబుల్స్ ఆర్ స్టోర్డ్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. అంటే ఇక్కడ నాట్ స్టోర్ ద ఫ్లోటింగ్ వాల్యూస్ ఆర్ క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్ని కానీ ఫ్లోట్ వాల్యూస్ని కానీ ఈ ఏబిసి వేరియబుల్స్ అనేవి స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ ద విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్, ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ ద ఫ్లోట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఎందుకు, ముందు మనం ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేసాం కదా, కాబట్టి ఫ్లోట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. సో ఫ్లోట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కెన్ స్టోర్ ద ఓన్లీ ఫ్లోట్ వాల్యూస్, ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, నెక్స్ట్ సి, హియర్ సి ఇస్ ద క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో కెన్ స్టోర్ ద ఓన్లీ క్యారెక్టర్స్. సో ఇక్కడ సికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సి ఓన్లీ ఇంటీజర్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. సి ఈక్వల్ టు 12, ఓకే, సి ఈక్వల్ టు 12, సి ఈక్వల్ టు 50, ఈ విధంగా వాల్యూమ్ స్టోర్ చేసుకుంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సి ఏ స్టోర్ చేసుకుంటుంది ఓన్లీ క్యారెక్టర్స్. ఓకే, సి ఈక్వల్ టు స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, ఈ విధంగా క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే మనము ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు మనం ఏ డేటాని యూజ్ చేసుకోవాలో ఆ డేటా టైప్ని మనం ఆ వేరియబుల్కి మెన్షన్ చేయాలి. ఓకే, సో అది యూజ్ చేసుకుంటూ మనము డిక్లేర్ చేయాల్సిన అవసరము ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ అసైన్మెంట్, వేరియబుల్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ అనేది ఏ విధంగా చేస్తాము వాల్యూస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా టైప్ డిక్లేర్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఎక్స్, సింపుల్గా ఇక్కడ ఎక్స్ అనేది అంటే దాని ఇక్కడ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటండి, యాక్చువల్గా మనకు వేరియబుల్ అంటే ఏంటి, ఇక్కడ మనకు చరరాశి, తెలుగులో మీనింగ్ ఏంటి, చరరాశి అంటే అది మారుతూ ఉంటుంది. ఓకేనా, టేక్ ద డిఫరెంట్ వాల్యూస్. ఓకే, రైట్. ఇంటీజర్ ఎక్స్ సెమీకోలన్, సింపుల్గా ఓన్లీ వన్ వేరియబుల్. సో ఎక్స్ ఈజ్ ద విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్, ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్, రైట్. సో ఇక్కడ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్ అంటున్నాం. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ప్రోగ్రామ్లో ఈ స్టేట్మెంట్ అనేది ఎక్కడో ఒక దగ్గర రాసామనుకోండి, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు యాక్చువల్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది కంప్యూటర్లో అంటే, సో ఇంటీజర్ ఎక్స్ దెన్ ఎగ్జిక్యూటింగ్ దిస్ స్టేట్మెంట్, సో ద కంపైలర్ జనరేట్స్ ద మెమొరీ లొకేషన్. ఓకేనా, కంపైలర్ జనరేట్స్ ఇది కంప్యూటర్ మెమొరీ అనుకోండి, కంప్యూటర్ మెమొరీ. ఈ కంప్యూటర్ మెమొరీలో సో ఇక్కడ ఏంటి, ఇంటీజర్ ఎక్స్ సెమీకోలన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సో ఇక్కడ సో ఏం జరుగుతుంది, ఈ లొకేషన్ ఒక స్పెసిఫైడ్ అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ 1012, ఎవ్రీ లొకేషన్ ఇన్ ఏ కంప్యూటర్ మెమొరీ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ అడ్రస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక అడ్రస్ ఉందనుకోండి 1014, ఇది ఒక అడ్రస్ ఉందనుకోండి 1000, ఈ విధంగా సో మెమొరీ లొకేషన్స్ అనేవి స్పెసిఫిక్ అడ్రస్ అనేవి మనకు లొకేట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ అనేది మనకు వేరియబుల్గా క్రియేట్ అవుతున్నప్పుడు ఒక మెమొరీ లొకేషన్ ఎక్స్, ఈ మెమొరీ లొకేషన్కి ఈ అడ్రస్కి అనేది మనకు జనరేట్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు జస్ట్ దీని యొక్క మీనింగ్, ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి, జస్ట్ జనరేట్ ద మెమొరీ లొకేషన్ ఓన్లీ, అంటే స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది ఎక్స్ 1012. ఓకే, సో దీంట్లో ఏమైనా వాల్యూ ఉందా, లేదు. సో కాబట్టి మనం కంప్యూటర్లో ఇన్పుట్గా డేటా ఇస్తాం కదా, ప్రోగ్రాంలో ఇన్పుట్గా డేటా ఇస్తాం కదా, సో అప్పుడు మనకు ఇక్కడ ఏం జరుగుతుంది,
ఆ డాటా అనేది దాంట్లో స్టోర్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము, ఎక్స్ ఈక్వల్ టు ఏం చేస్తాము 10 అని తీసుకున్నాం, 10 సెమీకోలన్. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇదేంటి ఇక్కడ మనకు అసైన్మెంట్ ఆపరేటర్. ఇది వేరియబుల్ అసైన్మెంట్ అంటాం, వేరియబుల్ అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఆపరేటర్, what is the use of assignment operator? What is the use of assignment operator? So to assign the value to the variable, అంటే to give the value to the variable, ఓకేనా. సో వాల్యూ అనేది వేరియబుల్కి ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ 10 అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, 10 అనే వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ వై అని తీసుకుందాం, ఫ్లోట్ వై. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, డైరెక్ట్గా జస్ట్ ఒక మెమొరీ లొకేషన్ మెమొరీలో క్రియేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 500 అనుకోండి దీని యొక్క అడ్రస్. సో నేమ్ ఆఫ్ ది మెమొరీ లొకేషన్, ఈ లొకేషన్కి ఎస్పెషల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ మనకు నేమ్ ఏంటి వై, ఇది వేరియబుల్ నేమ్, ఇది వేరియబుల్ నేమ్ కాబట్టి నేమ్ ఆఫ్ ది ఈ మెమొరీ లొకేషన్, ఈ స్పేస్కి ఇది మెమొరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో ఎప్పుడైతే మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తామో y ఈక్వల్ టు 20.15, ఎందుకు రాసాం 20.15? సో y is the float variable, float type of variable, that's why ఏంటి ఇక్కడ can store the only float values. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, 20.15 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. సో మరి ఈ ఇంటీజర్కి ఫ్లోట్కి ఒకే రకమైనటువంటి స్పేస్ అనేది క్రియేట్ అవుతుందా, ఎక్కువ తక్కువ స్పేస్ క్రియేట్ అవుతుందా అంటే, ఇక్కడ ఇంటీజర్కి సి లాంగ్వేజ్ కంపైలర్లో కొన్ని కంపైలర్లో 2 bytes ఆఫ్ మెమొరీ స్పేస్, నెక్స్ట్ ఫ్లోట్కి 4 bytes ఆఫ్ మెమొరీ స్పేస్, క్యారెక్టర్కి క్యార్ డేటా టైప్కి 1 byte ఆఫ్ మెమొరీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ సి అనే వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి. సో క్యారెక్టర్ సి అనగానే మెమొరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. సో నేమ్ ఆఫ్ ది లొకేషన్ ఈజ్ సి, సమ్ అడ్రస్ ఈజ్ ఏంటి ఇక్కడ 2000 సంథింగ్ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే రైట్. బట్ ఈ స్పేస్ అనేది ఎంత ఉంటుంది, ఓన్లీ 1 byte, ఓన్లీ 1 byte ఆఫ్ మెమొరీ స్పేస్. అంటే క్యారెక్టర్కి 1 byte మెమొరీ స్పేస్ ఎనఫ్. ఓకే, సో ఫ్లోట్కి 4 bytes క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ 4 bytes, ఇంటికి 2 bytes ఆఫ్ మెమొరీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది, క్యారెక్టర్కి 1 byte ఆఫ్ మెమొరీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నప్పుడు, మనం ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు మనకు ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది మనకు అవసరం అవుతుంది. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది అవసరం అవుతుంది. సో మరి ఆ డేటాని స్టోర్ చేయడానికి కాన్సెప్ట్ ఏంటి, వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు అడిషన్ ద 2 numbers ఇన్ కంప్యూటర్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20.15 ప్లస్ 30.26, ఈ 2 numbers యాడ్ చేయాలి. సో 2 numbers యాడ్ చేయాలి అంటే, సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ రాస్తున్నాం, సో ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి దీన్ని ఎక్స్గా తీసుకొని దీన్ని వైగా తీసుకుంటాం. అంటే ఏంటి, ఎక్స్ ఈజ్ ద వేరియబుల్, వై ఈజ్ ద వేరియబుల్. ఓకే, ఎక్స్ ఈజ్ ద వేరియబుల్, వై ఈజ్ ద వేరియబుల్. విచ్ టైప్ ఆఫ్ వేరియబుల్, ఫ్లోట్ ఎక్స్, ఫ్లోట్ వై బికాస్ ఫ్లోట్ ఎందుకు తీసుకుంటున్నాము, ద వాల్యూస్ స్టోర్డ్. ఓకే, వాల్యూస్ నీడెడ్ టు స్టోర్ ద వేరియబుల్ ఇన్ ద ఎక్స్ ఈజ్ ద ఫ్లోట్ వాల్యూ. ఓకే, వైలో ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఫ్లోట్ ఎక్స్ ఫ్లోట్ వై అని తీసుకుంటున్నాం, రైట్. సో రిజల్ట్ ఏమొస్తుంది, ఫ్లోట్ జెడ్ ఈక్వల్ టు సంథింగ్ ఫ్లోట్ వాల్యూ వస్తుంది. ఓకే, ఫ్లోట్ వాల్యూ రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనము వేరియబుల్ అనే కాన్సెప్ట్ని తీసుకొని మనము డాటాని స్టోర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఏంటి, ఇక్కడ మనము డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. సో మరి డెఫినేషన్ అయిపోయింది, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ రూల్స్ అయిపోయినాయి, నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్.
ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. సో ఇనిషియలైజేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్, సో గివ్ ద సమ్ వాల్యూ టు దట్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ ద ఇనిషియలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, declaration of a variable integer x equal to 10. So this is called the initialization of a variable. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సింటాక్స్ రాసుకోవాలి. ఫస్ట్ సింటాక్స్ ఏంటి ఇక్కడ, డేటా టైప్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ దట్ కెన్ స్టోర్ ద వేరియబుల్. ఓకే, అంటే ఏ వాల్యూ అయితే ఇస్తున్నామో ఆ వాల్యూ. సో ఇక్కడ ఏంటి సింటాక్స్ ప్రకారంగా డేటా టైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్, వేరియబుల్ నేమ్ ఈజ్ ద ఎక్స్ అని తీసుకుంటాం సింపుల్గా వన్ క్యారెక్టర్తో. సో బట్ ఇక్కడ మనము మోర్ దెన్ వన్ క్యారెక్టర్ కూడా యూజ్ చేయొచ్చు. ఆల్ఫాబెట్ తీసుకుంటున్నాము, వాల్యూ ఈక్వల్ టు 10, లేదా ఫ్లోట్. ఓకే, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏం తీసుకుంటున్నాము, టోటల్ 100.0. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ సి ఈక్వల్ టు క్యాపిటల్ ఏ. సో క్యారెక్టర్స్ ఎప్పుడైనా మనం స్టోర్ చేసేటప్పుడు కంపల్సరీ సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాటిని సింగిల్ కొటేషన్ మార్క్స్లో తీసుకోవాలి, ఇది రూల్. ఓకే, కంపల్సరీ దాన్ని ఫాలో కావాలి. సో ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ మనం ఏం చేస్తున్నాము, టు అసైన్ సమ్ వాల్యూ టు దట్ వేరియబుల్. కాబట్టి దీని ఏమంటాము, వేరియబుల్ ఇనిషియలైజేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో డిక్లరేషన్కి ఇనిషియలైజేషన్కి డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిక్లరేషన్ తీసుకుందాం. డిక్లరేషన్ ఇంటీజర్ ఏ అని తీసుకున్నాం. సో ఇక్కడ ఇంటీజర్ x ఈక్వల్ టు 10 అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్, సో టు క్రియేట్ ద మెమొరీ లొకేషన్ ఆఫ్ దట్ వేరియబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేమ్ ఆఫ్ ది వేరియబుల్ అండ్ అడ్రస్ ఈజ్ 1000. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఏదైతే ఇస్తామో ఆ వాల్యూ at the time of declaration the value can assign to the variable. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్లోట్కి స్పేస్. సో ఇక్కడ ఏంటి ఫ్లోట్ ఏమేమి తీసుకున్నాం, ఇక్కడ నేమ్ ఈజ్ ద టోటల్, స్పేస్ నేమ్ ఏంటి, ఇక్కడ మెమరీ నేమ్ లొకేషన్ నేమ్ ఏంటి టోటల్. నెక్స్ట్ వాల్యూ ఎంత 100.0. నెక్స్ట్ సమ్ అడ్రస్, దీని యొక్క అడ్రస్ 1012 అనుకోండి. నెక్స్ట్ మెమరీ లొకేషన్, నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ ఈజ్ ద సి. సో ఇక్కడ ఏంటి స్టోర్ అయిన వాల్యూ ఏంటి ఏ. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఈజ్ ద 1014 అనుకోండి. సో ఇక్కడ ఈ స్పేస్ ఎంత ఉంటుంది, దిస్ ఈజ్ ద 2 bytes. ఇది ఎంత ఉంటుంది 4 bytes. ఇది ఎంత ఉంటుంది 1 byte. ఓకే, 1 byte. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంటీజర్ ఏ అంటే ఓన్లీ జనరేట్ ద మెమరీ లొకేషన్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ ఈజ్ ఏ, అండ్ సో అడ్రస్ ఈజ్ 500 సంథింగ్. సో దెర్ ఈజ్ నో వాల్యూ. ఓకేనా, వాల్యూ అనేది మనము ఇవ్వలేదు. సో మరి అక్కడ వాల్యూ ఎప్పుడు స్టోర్ అవుతుందంటే ఎప్పుడైతే మనం నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్లో ఏ ఈక్వల్ టు 10 ఈ విధంగా ఇస్తామో అప్పుడు, సో ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకు రన్ టైంలో ఈ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, రైట్. సో ఇక్కడ 1 byte 2 byte 4 bytes అంటున్నాము. సో ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది 1 byte ఈక్వల్ టు 8 bits. ఓకే, 1 byte ఈక్వల్ టు 8 bits. బిట్స్ అంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఏం చేస్తాము 0,1 మాత్రమే యూజ్ చేస్తాం. 0s and 1s మాత్రమే మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనము చెప్పుకున్నటువంటి క్లాస్ ఏంటంటే వేరియబుల్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వేరియబుల్లో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఏ వేరియబుల్. సో డెఫినేషన్ ఆఫ్ ఏ వేరియబుల్, సో ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అండ్ ఇట్ కెన్ యూజ్ టు స్టోర్ ద డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనం వేరియబుల్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ద వేరియబుల్ కెన్ టేక్ ద డిఫరెంట్ వాల్యూస్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఓకే, సో నెక్స్ట్
అంటే డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ సింటాక్స్ రాసాము. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ వేరియబుల్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ రూల్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని దీన్ని మనం ఏ విధంగా ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ program. So example C language program, for example void main opening brace integer x then x equal to 15, then printf %d అడ్రస్ ఆఫ్ ఎక్స్ విధంగా రాయొచ్చు క్లోజింగ్ బ్రేస్. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఆల్వేస్ ఎనీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద మెయిన్ ఫంక్షన్. ఓకేనా. సో మెయిన్ ఫంక్షన్. సో వైడ్ మెయిన్ అంటే ఇక్కడ మెయిన్ ఫంక్షన్కి ఎలాంటి రిటర్న్ వాల్యూ అనేది రాదు. సో వైడ్ ఈజ్ ఏ డేటా టైప్. సో నెక్స్ట్ 1 by 1 ఇన్స్ట్రక్షన్ అనేది మనకు ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఇక్కడ మనకు ఇంట్ x. So here x is the variable. Which type of variable? Integer type of variable. కాబట్టి సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది కంప్యూటర్ మెమొరీలో, టు జనరేట్ ఏ మెమొరీ లొకేషన్. ఇది ఎంత ఉంటుంది 2 bytes. సో దీని నేమ్ ఏంటి ఎక్స్. అడ్రస్ సంథింగ్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది కాబట్టి అది సో 1012 ఈ విధంగా ఈ నెంబర్లో ఉండదు. సో వేరే నెంబర్లో ఉంటుంది, హెక్సాడెసిమల్ నోటేషన్లో ఉంటుంది అడ్రస్ అనేది. సో రైట్, మనం ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటున్నాము. సో 1012 రైట్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ వరకు ఓన్లీ సో మెమొరీ లొకేషన్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఎంత ఉంటుంది అది 2 bytes ఆఫ్ మెమొరీ స్పేస్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి x ఈక్వల్ టు 15. సో అసైన్ అంటే ఏంటి ఇక్కడ టు గివ్ సమ్ వాల్యూ టు ద వేరియబుల్. సో ఇక్కడ అసైన్మెంట్లో ఏంటి ఇక్కడ మనకు 15 ఇస్తున్నాం. సో 15 అనేది ఎక్స్లో స్టోర్ కావాలి కాబట్టి 15 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఎక్స్లో వాల్యూ ఉంది కదా, వాల్యూ ఉంది. రైట్, ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ దేనికోసం యూజ్ చేస్తున్నామంటే ప్రింట్ ద వాల్యూ ఆర్ ప్రింట్ ద మెసేజ్ ఇన్ ఏ సి లాంగ్వేజ్లో ప్రింట్ఎఫ్ ఈజ్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సో ఇప్పుడు %d అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఎక్స్ అడ్రస్లో ఎక్స్ అనేది వేరియబుల్. ఏ వేరియబుల్? ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఈ ఎక్స్ అనే వేరియబుల్ యొక్క అడ్రస్లో ఈ అడ్రస్లో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మనకు ప్రింట్ కావాలి. సో అడ్రస్లో ఇక్కడ ఎక్స్ అనేది దీని యొక్క అడ్రస్ ఏంటి 1012లో ఉన్నటువంటి వాల్యూ. సో అప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకు సో 15 అనే వాల్యూ, 15 ఉంది కదా ఇంట్లో, 15 అనే వాల్యూ అనేది మనకు ప్రింట్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఇవ్వలేదు అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది, దీంట్లో 15 అనేది స్టోర్ అవుతుందా? స్టోర్ కాదు. సో అప్పుడు మనం ప్రింట్ % అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే సమ్ ఏంటి వాల్యూ అనేది 15 అనేది ప్రింట్ అవుతుందా? కాదు. సమ్ అన్నోన్ నెంబర్ లేదా గార్బేజ్ వాల్యూ సంథింగ్ ఏదో వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది, లేదా సో ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వేరియబుల్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది వేరియబుల్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా మనకు కాన్సెప్ట్ అయితే ఇదే, టు స్టోర్ ద డేటా. ఓకేనా. సింటాక్స్ మనం వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, వర్డ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ సో కాన్సెప్ట్ అయితే స్టోరింగ్ ద డేటా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. సో ఇక డేటా టైప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్లో డిఫరెంట్ వర్డ్స్ మనం తీసుకోవడం జరుగుతుంది, కానీ సో ఇక్కడ కాన్సెప్ట్ అనేది సేమ్. ఓకే, సో ఇది వేరియబుల్ కాన్సెప్ట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుమార్ సిఎస్ లెక్చర్స్. ఓకే, సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుమార్ సిఎస్ లెక్చర్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.